ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు 3 నిమిషాలు విన్నావంటే నీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా మారుతుంది. లేదంటే నేను ఏమి చేయలేనమ్మా అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నా దగ్గర ఒకటి అడుగుతున్నావు కదా తల్లి, అది నీ దగ్గరికి రావాలని ఆరాటపడుతూ ఉన్నావు కదా బాబా. నేను అడిగిందిస్తే నా గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాను. నేను ఎంతగానో సంతోషపడతాను. ఈ సాయి బిడ్డ పైన నాకు ఎంత వేదన ఉందో నేను ప్రార్థిస్తాను. తప్పకుండా నేను కోరుకున్నది నాకు అందివ్వనని నా దగ్గర మొరకెట్టుకున్నా సరే తల్లి, నువ్వు అడిగింది నేను తప్పకుండా ఇస్తాను. కానీ నువ్వు అది ఎక్కడ దాచుకుంటావు? నీ గుండెల్లోనా, నీ మనసులోనా? కానీ అక్కడ స్థానం నీకు లేదమ్మా. నీ మనసులో కావాల్సినంత చెత్త అనేది నింపేసుకుంటూ ఉన్నావు కదా. ఆ చెత్తనంతా ఖాళీ చేస్తేనే కదా నీ మనసు ఖాళీ అవుతుంది. కాబట్టి నేనిచ్చేది అప్పుడే దాచుకుంటావు. కొద్దిగా నీ మైండ్లోంచి కొంచెం చెత్త వదిలేస్తేనే నీకు రావాల్సింది తప్పకుండా వస్తుంది తల్లి. ఏంటి బాబా మర్చిపోవడం? మర్చిపోతే ఎలా బాబా అనేది కదా నీ ప్రశ్న. అవును తల్లి, కొన్ని మర్చిపోయే తీరాలి. మంచేదో చెడ్డేదో జరిగిపోయింది కదా, అంటే జరిగిపోయింది మర్చిపోవాలి కదా. ఏది జరగనట్టుగా ఉండి కొత్తదనాన్ని వెతుక్కోవాలి కదా. ఆ కొత్తది నిన్ను సంతోషపరిచేలాగా ఉండాలి. ఎన్నో విషయాలు మర్చిపోయినందువల్ల నీ మనసు ప్రశాంతత కలుగుతుంది. నువ్వు ఇప్పుడు నీ మనసులో అవన్నీ కూడా పాత విషయాలు, చెత్త చెదారం అన్నీ మనసులో పెట్టుకుని ఉన్నావు. దానివల్ల నీకు స్థానం లేకుండా పోతుంది. నీ బాబాని కొలిచేది కూడా స్థానం లేకుండా పోయింది బిడ్డ. నీకు కొత్తది కావాలి అంటే పాతది వదలాలి. ఆ కొత్తది నేను సంతోషం కలిగించేలా ఉండాలి. ఎన్నో విషయాలు మర్చిపోయినందువల్ల ప్రశాంతత లభిస్తుంది. జరిగిపోయిన విషయాలు తలుచుకుంటూ ఉన్నప్పుడు దిగులు, కోపం, పగ, ప్రతీకారాలు, మార్పులేనితనం ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి బిడ్డ. ఇవన్నీ నీకు అస్సలు ఉండకూడదు. అంటే నిన్నుగా జరిగింది ఈరోజు మర్చిపోవడమే దానికి సరైన పరిష్కారం. ఇప్పుడు జరుగుతున్న యథార్థ స్థితి మాత్రమే అనుభవించడం నేర్చుకోవాలి. రెండవదిగా నీ మనసును శుద్ధి చేసి నీ మనసును కట్టుబాటులో ఉంచుకోవాలి. అది ఎలా బాబా అని అంటావేమో. నువ్వు వెళ్ళే దారిలో నీకు నచ్చంది జరిగినప్పుడు వాటిని ఎదుర్కోవాలి. దాన్ని విమర్శించి నీ మనసులో ఉన్నది ఏదనుకుంటే అది బయటపడకూడదు. నీ దారిని మార్చుకుని ప్రయాణం చేయడం అలవాటు చేసుకోవాలి. ఏది జరిగినా సరే నీ మనసు చెడుని నీ మనసులోకి అస్సలు తీసుకోకూడదు. పగను కూడా తీర్చుకోవాలి అని ఇప్పుడు కూడా అలాంటి ఆలోచనలు ఉంచకూడదు. విమర్శించి మాట్లాడాలని అస్సలు అనుకోకు. నీ కోపం నిరూపించుకోవడానికి వితండవాదం అనుకోవద్దమ్మా. అవన్నీ వదులుకుంటేనే నీకు కావాల్సింది నీకు దక్కుతుంది. అవును తల్లి, ఇది అక్షర సత్యం. పాటించి చూడు. ఇక మూడోది, నీ మనసును మార్చుకోవాలమ్మా. జరిగింది తలుచుకో ఉంటే నీ మనసు తేలిగ్గా ఉండదు. కాబట్టి మనసును వేరే దానికి మళ్లించాలి. కొన్ని విషయాలు మార్చుకోవాలి. ఏదో ఒక రోజు అంతా సరిగ్గా అవుతుందని నమ్మాలి. నమ్మకపోతే పోనీ, ఇక జరగకపోతే ఏంటని అనుకుంటున్నావు కదా. ఇది జరిగిన తర్వాత అయ్యో ఎందుకు ఇలా జరిగిందని దిగులు పడతావు. జరిగిందంతా నా మంచికి అనుకుంటే ఎలాంటి బాధతో కష్టం ఉండదు కదా. మనసుకి కష్టం అనే చోటు కూడా ఉండదు. కొత్త మార్పులు, కొత్త విషయాలు నీకు తప్పకుండా మంచిగా ఉంటాయి. ఈ మూడింటిని ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో నీ మనసును పరిశుద్ధం చేసుకొని ప్రశాంతంగా ఉంటావో అప్పుడే నీకు రావాల్సింది వస్తుంది బిడ్డ. మర్చిపోవాల్సింది మర్చిపోయి వదలాల్సింది వదిలితేనే నీకు కావాల్సింది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అది నువ్వు భద్రపరుచుకోవడానికి నీ మనసు అనేది ఖాళీ చేసుకుంటూ ఉండాలి. ఇది వరకు నీ జీవితంలో జరిగిందంతా బయటకు నెట్టేసి కొత్తగా జరిగే విషయాన్ని ఆహ్వానించు.
అన్ని విషయాలు కూడా నీకు తప్పకుండా జరుగుతుందని నమ్ము. జరగాల్సింది జరుగుతుంది. నాకు అనుకూలమైన ఆలోచన నువ్వు పెంచుకో. జరిగేది నువ్వు స్వీకరించు, జరుగుతుంది బిడ్డ. నీకు చెప్పాల్సిన ఈ 3 మాటలు ఈ సాయి వాక్కు మీద నమ్మకం ఉంటే తప్పకుండా పాటించు. నీకు మంచే జరుగుతుంది. నీ సాయి సత్యవాక్కు నమ్మితే అంతా మంచి జరుగుతుందమ్మా. నీ జీవితం అనేది 3 పువ్వులు 6 కాయలుగా జరగబోయి సంతోషంగా ఉంటావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.